జై శ్రీ మాతాజీ. పరమ పూజ్య శ్రీ మాతాజీ నిర్మలాదేవి గారిని సహజ యోగులు అడిగినటువంటి మరొక ప్రశ్నను గురించి మనం తెలుసుకుందాము. సహజ యోగుల ప్రశ్న: మానవుని మనస్సు యొక్క బలహీనత ఏమిటి? ఒక సహజ యోగి ఏ విధంగా దానిని అధిగమించగలడు? శ్రీ మాతాజీ గారి వివరణ: ముందుగా నేను మీకు మనస్సు అనేది ఒక మిథ్య అని చెప్పాలి. నిజానికి మనస్సు అనేది ఏమీ లేదు. మెదడు అనేది వాస్తవము, కానీ మనస్సు కాదు. మనస్సు అనేది బాహ్యంగా జరిగే వాటికి, అంటే కట్టుబాట్లకు, అహంకారానికో ప్రతిస్పందించడం కోసం మనం సృష్టించుకున్నది. ఆ విధంగా మనస్సును మనం వాస్తవమనే సముద్రం మీద బుడగల్లాగా సృష్టించుకున్నాము. అంతేకాని అది వాస్తవం కాదు. మన మనస్సుతో మనం ఏది నిర్ణయించినా అది పరిమితమైనది, భ్రమింపచేసేది, మరియు ఒక్కొక్కసారి చికాకును కలిగిస్తుంది. అది ఎప్పుడూ సరళరేఖీయ దిశలోనే ప్రయాణిస్తుంది. ఎందుచేతనంటే దానిలో వాస్తవం లేదు కాబట్టి. అది వెనక్కి తగ్గుతుంది మరియు తిరిగి తిరిగి మనకే తగులుతుంది. ఆ విధంగా మన మనస్సుతో చేసిన అన్ని కృత్యాలు, కార్యక్రమాలు నాశనకరమైన శక్తులుగా తిరిగి మన వైపే వస్తాయి. అందుచేత ఏమి చేయాలో మీరే నిర్ణయించుకోవాలి. మన మనస్సు వేసిన వలలో పడకుండా ఎలా జాగ్రత్త పడాలో తెలుసుకోవాలి. దానికి కుండలిని జాగృతి ఒక్కటే పరిష్కార మార్గం. కుండలిని మనలో జాగృతి అయినప్పుడు ఆ జాగృతి మనల్ని ముందుకు నడిపిస్తుంది, మిమ్మల్ని మనస్సుకు అతీతంగా తీసుకుని వెళ్తుంది. ముందుగా మీరు మనస్సుకు అతీతంగా ఉండాలి. మీరు మనస్సుతో అనేక పనులు చేస్తారు, కానీ అవి మీకు సంతృప్తిని ఇవ్వవు. అది పరిష్కారం కాదు. అది మీకు ఏ విధంగానూ ఉపయోగపడదు. మనము ఎప్పుడైతే మనస్సు మీద విపరీతంగా ఆధారపడతామో అప్పుడు మనకు అన్ని రకాల శారీరక, మానసిక, భావోద్వేగ సమస్యలు వస్తాయి. ఇప్పుడు మరొక నూతన సమస్య, అదే ఒత్తిడి. ఒత్తిడిని అధిగమించడానికి పరిష్కార మార్గం అంటూ ఏమీ లేదు. కానీ సహజ యోగంలో మనస్సును అధిగమించడం వలన ఒత్తిడికి పరిష్కార మార్గం లభిస్తుంది. ఒత్తిడి అనేది మన పురోగతికి అవరోధాలు కలిగిస్తుంది. అందుచేత మీరు ఆత్మ సాక్షాత్కారం పొందినప్పుడు మీ కుండలిని మీ చిత్తాన్ని మనస్సుకు అతీతంగా తీసుకుని వెళుతుంది అని మీరు అర్థం చేసుకోవాలి. ఇప్పుడు బాహ్యంగా ఎందుకు ప్రతిస్పందిస్తారు అంటే, మనం మానవులం కనుక మన మెదడు ప్రిజం అనగా త్రికోణాకారపు గాజు పట్టకం లాగా ఉంటుంది. అలా ఉండడం వలన భగవత్ శక్తి ఈ మెదడు ద్వారా ప్రయాణిస్తున్నప్పుడు అవి వక్రీకరణం అంటే రిఫ్లెక్షన్ చెందడం వలన, అనగా కిరణాలు ఒకదాని మీద ఒకటి ప్రసరించి మెదడులోని పట్టకాకార అంచుల వద్ద వంగడం వలన మన చిత్తం బయటకు వెళ్ళి మనం ప్రతిస్పందిస్తాము. మనం అతిగా ప్రతిస్పందిస్తే ఈ బుడగలు భయంకరమైన మనస్సును సృష్టించడం వలన ఏమైనా జరగవచ్చు. మీ అహంకారాన్ని అది దుబ్బుతుంది. ఈ మనస్సును సృష్టించిన అహంకార ప్రత్యహంకారాలు మీ మనస్సును ఆధీనంలో ఉంచుకుని వాస్తవికత లేనివి
తమకు కావలసినవి చేయించుకుంటూ ఉంటాయి. ఉదాహరణకు మనం కంప్యూటర్స్ను కనుగొన్నాము, కానీ ఇప్పుడు కంప్యూటర్స్కు బానిసలమయ్యాము. గడియారాలను కొనుగొన్నాము, కానీ ఇప్పుడు గడియారాలకు మనం బానిసలమయ్యాము. ఆ విధంగా అవి మానవులపై పెత్తనం చెలాయిస్తున్నాయి. ఒక మనిషి తన మనస్సును రాయిలాగా చేసుకుని దేనినైనా నాశనం చేయాలనుకున్నప్పుడు ఆ భావాలతో అతను హిట్లర్ ఎలా చేశాడో అలాగా మన సంస్కృతి మీద, మన ఆధ్యాత్మికత మీద ప్రభావం పడేలాగా నాశనం చేస్తాడు. కాబట్టి ముందుగా మనం చేయవలసింది ఏమిటంటే, మనం మనస్సుకు అతీతంగా వెళ్ళాలి. నిర్విచార స్థితిలోనే మనం మనస్సును అధిగమించగలం. ఎప్పుడైతే మీరు మనస్సుకు అతీతంగా వెళతారో అప్పుడు దాని ప్రభావం మీ మీద ఉండదు. ఇదే చేరవలసిన మొదటి మెట్టు, నిర్విచార స్థితి. ఇక రెండవ దశలో పరమ చైతన్యం పనిచేయడం చూస్తారు. అప్పుడు శ్రీ మాతాజీ చెప్పినదంతా సత్యమేనని గ్రహిస్తారు. అందులో ఉన్న శక్తి అన్నీ చేస్తుంది. పరమ చైతన్యం మీకోసం ఎన్నో అద్భుతాలను చేస్తుంది, ఆశీర్వచనాలను ఇస్తుంది, మార్గనిర్దేశం చేస్తుంది, ఎన్నో విధాలుగా మీకు సహాయపడుతూ ఉంటుంది. పరమ చైతన్యం మీకు మంచి ఆరోగ్యాన్ని ఇస్తుంది, సంపదను ఇస్తుంది, సామూహికతలో సుందరమైన వారితో మంచి సమాజాన్ని ఇస్తుంది. అదంతా అక్కడ జరగడాన్ని మీరు స్పష్టంగా చూడగలరు. జై శ్రీ మాతాజీ, జై శ్రీ మాతాజీ, జై శ్రీ మాతాజీ.